ముందు ముందు మరిన్ని భయంకరమైన దాడులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. హౌ కెన్ వి సీ దిస్? ఇది ఒక మైండ్ గేమ్గా మనం చూడాలా, లేదంటే నిజంగానే ఇరాన్ దగ్గర ఇంకా దాచిపెట్టినటువంటి ప్లాన్స్ కానీ, లేదంటే ఇంకేమైనా టాక్టికల్ ఐడియాస్ కానీ ఇంకేమైనా ఉన్నాయా? ఇరాన్ భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నంత బలమైన ఆయుధాలు కానీ ఉన్నాయా? ఇది అన్డౌటెడ్లీ కేవలం ఇరాన్ కి సంబంధించి మాత్రమే కాదనుకోవాలి ఇక్కడ నందు. ఎందుకంటే వీ హ్యావ్ టు నో వన్ థింగ్, బ్యాక్ లో ఉంది అంటే వాళ్ళని బ్యాకింగ్ సపోర్ట్ ఇస్తుంది రష్యా ఉండింది, అట్ ద సేమ్ టైం చైనా కూడా ఉండింది. కాబట్టి రెండింటి గురించి మాట్లాడుకోవాలి. అలా అని చెప్పి పూర్తిగా ఇరాన్ ఇక్కడ నెగ్లెక్ట్ చేయొచ్చా అంటే నో, బికాజ్ వాళ్ళ పవర్ ఏంటో డియర్ గార్సియా అని వాళ్ళు టార్గెట్ చేసినప్పుడే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మా రేంజ్ మీరు అనుకున్న దానికన్నా మించి ఉందని చెప్పి. అండ్ ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం కూడా సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ ఇట్ అగైన్, వాళ్ళు సాహెడ్ డ్రోన్స్ టార్గెట్ చేసేందుకు ఒక కీలకమైన వాళ్ళ ఫైటర్ జెట్ పంపించాల్సి వచ్చింది. వాళ్ళ ఫైటర్ జెట్ మహా అయితే మనకు తెలిసింది, గతంలో కూడా మాట్లాడుకున్నాం, హార్డ్లీ ఒక 30 lakhs ఉంటుంది. బట్ ఫైటర్ జెట్ గురించి వచ్చినప్పుడు కొన్ని కోట్లలో ఉంటుంది. సో ప్రస్తుతం అమెరికా అటువంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. అండ్ ట్రంప్ మాట్లాడిన సందర్భంలో మీరు చూస్తే కనుక ఇంతవరకు మాట్లాడిన ట్రంప్ వేరు, ఈ రోజు మాట్లాడిన ట్రంప్ వేరు. చాలా సార్లు ఆయన టోన్ మిస్ మ్యాచ్ అయింది. ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఆ గజిబిజి గందరగోళం కనిపిస్తోంది. కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ కొద్దిసేపటి క్రితం ఇదే యుద్ధాన్ని అడ్రస్ చేస్తూ ఆస్ట్రేలియన్ ప్రధాని ఆల్బనీస్ ఒక స్టేట్మెంట్ చేశారు. వాళ్లకు సంబంధించి మరీ ముఖ్యంగా యుద్ధంలో వాళ్ళ న్యూక్లియర్ పవర్ ని పూర్తిగా డియాక్టివేట్ చేస్తాను, లేకపోతే వాళ్ళు నాశనం చేస్తా అన్నారు. జరిగిపోయింది కదా, ఇంకా యుద్ధంలో ఇంక కావాల్సిందే ఉంది. యుద్ధం నుంచి త్వరగా ఆపకపోతే ప్రపంచానికి ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుందన్నారు. సో వెస్ట్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వెస్ట్ టోన్ అంతా ఒకలాగే ఉంటుంది. బట్ ఇక్కడ ట్రంప్ టోన్ వేరేలా ఉంది, వెస్ట్ మొత్తం ఒకలా ఉంది. అంటే పశ్చిమ దేశాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇటువంటి సందర్భం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ మరీ ముఖ్యంగా ఈ ఆస్ట్రేలియా కావచ్చు, లేకపోతే బ్రిటన్ కావచ్చు, వీళ్ళందరి టోన్, అమెరికా టోన్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒకటే టోన్ లో కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు బాగా బైఫర్కేట్ అయిపోయింది. ఒకరు ఒకలా మాట్లాడుతున్నారు, ఇంకొకలా మాట్లాడుతున్నారు. అండ్ ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకుని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక అమెరికా భయపడుతోంది. రిమెంబర్, ఇక్కడి నుంచి 4 రోజులు మాత్రమే మిగిలింది. April 6న డెడ్ లైన్ గా పెట్టుకున్నాడు. గ్రౌండ్ ఆపరేషన్ కి వెళ్దామంటే సైన్యం నుంచి సపోర్ట్ దక్కటం లేదు. అలా చెప్పి ఆగిపోదామా అనుకుంటే కనుక పరువు పోతుంది. ముందుకు వెళ్దామంటే కనుక ఇబ్బందికర వాతావరణం, ముందుకెళ్తే ప్రమాదం ఇంకా పొంచి ఉంది. అలా అని చెప్పి గ్రౌండ్ ఆపరేషన్ కాకుండా ఏరియల్ గా అటాక్ చేద్దామంటే ఖర్చు అయిపోతుంది. సో ఇటువంటి అన్ని ఆస్పెక్ట్స్ కూడా ఇరాన్ విషయంలో అమెరికాను దెబ్బ కొడుతున్నాయి. అండ్ ట్రంప్ టోన్, ఈరోజు మీరు హార్మోజ్ స్ట్రైట్ గురించి ఒక్కసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ట్రంప్ టోన్ గురించి ఒకసారి నేను ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. ఎందుకు నేను ట్రంప్ టోన్ గురించి అంటున్నానంటే, ఆయన మాట్లాడిన మాటలు ఒక 2-3 విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఏమన్నాడు, లేదు 2-3 వారాల్లో ఆగిపోతుంది అన్నాడు. హార్మోజ్ స్ట్రైట్ తో సంబంధం లేదన్నాడు. ఈ మాట్లాడిన మాటన వెంటనే విత్ ఇన్ మినిట్స్ కూడా కాదు, విత్ ఇన్ సెకండ్స్ లో లేదు హార్మోజ్ స్ట్రైట్ తో సంబంధం లేదు అంటూ ఒకలాగా, ఒకసారి లేదు హార్మోజ్ స్ట్రైట్ తో సంబంధం ఉందని ఇంకొకలాగా, వెంటనే తన టోన్ మార్చే ప్రయత్నం జరిగింది. అసలు మాట్లాడింది అమెరికా అధ్యక్షుడా లేకపోతే నార్మల్ వ్యక్తా అనే అర్థం వచ్చలేదు తన టోన్ ఉంది. సో దట్ ఇట్ షోస్, దాని ఏదో అంటూ ఉంటారు కదా, ఒక అంటే చాలా ఇంగ్లీష్ లో ఒక పదం ఉంటుంటుంది, డెలిబరేట్ గా ఉన్నాడు. యుద్ధాన్ని ఎలాగైనా ముగించాలని ఒక డెలిబరేట్ ప్రయత్నంలో ఉన్నాడు. ట్రంప్ అండలో అతిశయోక్తి లేదు. అండ్ అట్ ద సేమ్ టైం తన మీద ప్రెషర్ పడుతోంది. ఇరాన్ ని ఇదే అంశంలో కొద్దిసేపటి క్రితం ముస్తఫా ఖమీని కూడా రియాక్ట్ అయ్యాడు కదా. ఏమంటున్నాడు, మీరు తిరిగి నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటే దట్ వెరీ వెల్ క్లారిఫైడ్, వెరీ వెల్ సెటిల్డ్. కొన్ని సందర్భాలు మాట్లాడే క్రమంలో వాళ్ళ దగ్గర పక్కా ప్లాన్ ఉంది. ఇక్కడ ముస్తఫా ఖమీని మాట్లాడితే ఏమంటాడు, అమెరికా ఇజ్రాయెల్ దాడుల కారణంగా వాళ్ళ మౌలిక సదుపాయాలని తీవ్రంగా దెబ్బతిన్నాయి, వాటిని పునరుద్ధరించడానికి నడుము బిగించాలని చెప్పి పిలుపునిచ్చాడు. సో ఈ పరిస్థితి చూసుకుంటే దే ఆర్ వెరీ వెల్ కాన్ఫిడెంట్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పటికే మనం మాట్లాడుకోవడం జరిగింది, వాళ్ళ అధ్యక్షుడు పెజెస్కియాన్ వాళ్ళతో టచ్ లో ఉన్నాడు, అంటే అమెరికాతో టచ్ లో ఉన్నాడని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన తర్వాత అక్కడ కీలకమైన చేంజ్ అనేది ఏర్పడింది. ఏంటది, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC పూర్తిగా అక్కడ పాలనని చేతుల్లోకి తీసేస్తుంది అనేది వినిపిస్తున్న మాట. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, బట్ వినిపిస్తున్న మాట ఏంటి, పెజెస్కియాన్ మాట కూడా వాళ్ళు వినట్లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ముస్తఫా ఖమీనీని కలిసేందుకు పెజెస్కియాన్ ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఎక్కడా కూడా తనకి అపాయింట్మెంట్ దక్కటం లేదనేది ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట. సో ఇట్ షోస్ కంప్లీట్లీగా ఇప్పుడు IRGC కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఎంతలా వెళ్ళిపోయిందంటే అక్కడ స్పెషల్ ఫోర్సెస్ తెచ్చుకుంటున్నారు. వాళ్ళకున్న ఆ ఫోర్సెస్ ని ఒక విధంగా చెప్పాలంటే ప్రమోషన్. మన దగ్గర మాట్లాడుకోవాలంటే మనకి
అఫ్ కోర్స్ మనకి తెలుసు, మనకి సెక్యూరిటీ లెవెల్స్ వేరేలా ఉంటూ ఉంటాయి. మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ లేయర్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళకు కూడా డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. ఆ లేయర్స్ అన్నింటినీ ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు ఐఆర్జీసీ ఏం చేస్తోంది, ముందు ఫార్వర్డ్ పోస్ట్ లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ లేయర్ లోకి వాళ్ళ ఆర్మీని అండ్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ని, దాంతో పాటు వాళ్ళ నేవీని రంగులోకి తీర్చింది. అఫ్ కోర్స్ వీకెండ్ అయినప్పటికీ కూడా వాళ్ళు సెకండ్ అంటే నెక్స్ట్ ద ఐఆర్జీసీ ఉన్నారు, అక్కడ సపోర్ట్ ఇస్తున్న సందర్భం. ఇంకా అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు మిగిలిన స్పెషల్ ఫోర్సెస్ రంగంలో విధించారు. వాళ్ళకున్న పోలీస్ అంటే బాసిస్ ఫోర్స్ ని ఏకంగా ప్రమోట్ చేసి వాళ్ళు ఇప్పుడు దీంట్లోకి తీసేస్తున్నారు. అంటే వాళ్ళ సెక్యూరిటీ ఫోర్స్ లోకి తీసేస్తున్నారు. అంటే లోకల్ పోలీస్ తో మాట్లాడుకున్న వాళ్ళు కూడా సెక్యూరిటీలోకి తీసేసుకొని పాతగా ఉన్న వాళ్ళని, పాత బాసిస్ లో పనిచేస్తున్న వెటరన్స్ ని తీసుకొచ్చి వాళ్ళు ట్రైనింగ్ లా ఇస్తున్నారంటే దే ఆర్ వెరీ వెల్ ఎక్విప్డ్, దే ఆర్ వెల్ ప్రిపేర్డ్. వాళ్ళకి తెలుసు గ్రౌండ్ ఆపరేషన్ లోకి దిగితే వీ ఆర్ ద అప్పర్ హ్యాండ్ అని చెప్పి. అండ్ అమెరికాకు కూడా తెలుసు ఈ విషయం. భౌగోళికంగా సపోర్ట్ లేదు. అండ్ అల్బోర్స్ పర్వతాలు పైన, జాగ్రత్త పర్వతాలు కింద ఉన్నాయి. వెళ్ళాలంటే కేవలం పాకిస్తాన్ నుంచి ఒకటే మార్గం ఉంది. కానీ అదే పాకిస్తాన్ ఇప్పుడు మధ్యవర్తిత్వం వహిస్తోంది. అదే మధ్యవర్తిత్వం అడ్డు పెట్టుకుని అమెరికా వెళ్లే ప్రయత్నం చేస్తే ఎడారులు చిక్కుకుపోతారు. కాబట్టి ఇన్ని వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ట్రంప్ ధైర్యం ఒకటే, ఎలాగైనా వెళ్ళాలి, కొట్టాలి ప్రయత్నం వాళ్ళ ఫోర్సెస్ మీద. అండ్ ఇప్పటికే స్పెషల్ ఫోర్సెస్ దించే ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకా వాళ్ళని అక్యూములేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ఎక్కడ వినిపిస్తున్న మాట సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి కూడా కాస్త నో కైండ్ ఆఫ్ వర్షన్ వినిపిస్తోంది. కానీ ఎక్కడైనా పోస్ట్ చేస్తే ఇక అంటే కొంత అబ్జెక్షన్ చెప్పిన తర్వాత ఆర్డర్స్ పాస్ చేస్తున్న దిగ తప్పదు కాబట్టి వెళ్లే ప్రయత్నం జరుగుతుంది. బట్ ఇది బలవంతంగా తన సైన్యాన్ని ఉచ్చులోకి పంపించడమే అందరిలో అతిశయోక్తి లేదు. అట్ ద సేమ్ టైం ఐఆర్జీసీ కనుక వాళ్ళ అటాక్ ని కనుక ఆల్రెడీ ఇప్పటికే మనం చూస్తాం, ఎస్టాబ్లిష్మెంట్స్ కువైట్ లో దాడి చేస్తోంది, బెహ్రెన్ లో దాడి చేస్తోంది. అండ్ దాంతో పాటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి కీలకమైన వాటిని డ్యామేజ్ చేస్తోంది. సో దే వెరీ వెల్ ప్లాన్డ్. అందుకే స్ట్రాంగ్ వార్నింగ్. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఏమంటారు, ఇరాన్ ని పునర్నిర్మించుకోవడానికి సిద్ధమవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. హౌ కాన్ఫిడెంట్ ఇరాన్ ఈజ్ అండ్ ఎలా వెళ్ళబోతుంది అనేది. బట్ అమెరికా అధ్యక్షుడు స్టేట్ మీద చూస్తే కనుక కన్ఫ్యూజింగ్ గా ఉన్నాడు, కన్ఫ్యూషన్ లో ఉన్నాడు, కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో దిస్ ఇస్ వాట్. బట్ ఇక్కడ మాట్లాడుకుంటే మాత్రం ఇరాన్ వెరీ వెల్ కాన్ఫిడెంట్, వెరీ వెల్ ఎక్విప్డ్, బ్యాక్ అన్డౌటెడ్లీ చైనా అండ్ రష్యా టెక్నాలజీ సపోర్ట్ అనేది. ఇది మనం అంటున్న మాట కాదు, ఏకంగా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అమెరికాకు ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, వాళ్ళు చెప్తున్న మాట ఇది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సచిన్ చెప్పినట్లుగా చాలా విషయాల్లో ఖచ్చితంగా ఇంకా వాళ్ళు పూర్తిగా డిస్ట్రాయ్ అవ్వలేదు. వాటిలో చాలా కీలకమైన అంశం ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ అనేది మనం చూస్తూ ఉన్నాం. లైక్ డ్రోన్స్, అతి తక్కువ ఖర్చుతో డ్రోన్స్ని ప్రయోగించడం దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడ హర్ముజ్ స్ట్రైట్ దగ్గర వాళ్ళు పూర్తిగా పట్టు సాధించడం, కర్గ్ ఐలాండ్ పరిసర ప్రాంతాల్లోకి రానివ్వకుండా చేయడం. ఇంతకుముందు సచిన్ చెప్పినట్లుగా ఒకవేళ లోపలికి వద్దామని ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి టెరైన్ కానీ అదంతా జియోగ్రఫికల్గా చాలా ఛాలెంజెస్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇట్స్ నాట్ ఈజీ టు ఫైట్ విత్ ఇరాన్ ఆన్ ల్యాండ్. ఎందుకంటే వాళ్ళు గెరిల్లా యుద్ధానికి కూడా వెల్ ట్రైన్డ్ ఉన్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళకి బంకర్స్ ఉన్నాయి. సో అన్ని రకాలుగా దే ఆర్ వెల్ ప్రిపేర్డ్. వాటితో పాటుగా ఇక ప్రాక్సీ గ్రూప్స్ కూడా ఈరోజు మనం చూసాం. ఇరాక్లో అమెరికా ప్రజల్ని తొందరగా వెళ్ళిపోండి, ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి ట్రంప్ ఒక మెసేజ్ రిలీజ్ చేశారు. వాళ్ళ ఎంబసీ నుంచి వచ్చింది మెసేజ్. ఏదో ఒక టైంలో కిడ్నాప్ చేసినా చేయొచ్చు ఇరాక్లో ఉన్నటువంటి ఈ కొన్ని షియా మిలిషియా గ్రూప్స్ కిడ్నాప్స్కి పాల్పడవచ్చు, అటాక్స్కి పాల్పడవచ్చు, కేర్ఫుల్గా ఉండండి అని చెప్పేసి. సో ప్రాక్సీ గ్రూప్స్ అనేది ఇరాన్కు ఉన్నటువంటి అతిపెద్ద శక్తి. లైక్ హెజ్బుల్లా, లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా కానీ, లేదంటే హౌతీస్, యమన్లో ఉన్నటువంటి హౌతీస్, ఇప్పుడు షియా మిలిషియా గ్రూప్స్ లైక్ ఇరాక్, సిరియాలో వీళ్ళందరికీ ఫండింగ్ చేస్తూ వస్తుంది. వీళ్ళందరూ ఎగ్జిస్టెన్స్కి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ ఈజ్ ఇరాన్, అవునన్నా కాదన్నా. కాబట్టి వీటి వల్ల ఒకేసారి మొన్న రీసెంట్గా చూసాం, హౌతీస్ ఇజ్రాయెల్ మీద దాడి చేయడాన్ని మనం చూసాం. అలాగే ఈవెన్ హెజ్బుల్లా లెబనాన్ ప్రాంతంలో కూడా అక్కడ కొన్ని దాడులు జరగడం అటువైపు నుంచి మనం చూసాం. ఇప్పుడు షియా మిలిషియా గ్రూప్స్ కొన్ని ఈ వైపు మిలిషియా గ్రూప్స్ని ఎంకరేజ్ చేసి ఇరాక్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద దాడులు చేసే అవకాశం ఉంది. అక్కడ ఎంబసీస్ మీద దాడులు చేయొచ్చు, అక్కడ ఉన్నటువంటి పౌరుల్ని కిడ్నాప్ చేయొచ్చు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో వీళ్ళు చాలా ఒక పెద్ద స్ట్రెంగ్త్ వీళ్ళకి. వీటితో పాటుగా ఇంకా వీళ్ళ దగ్గర మిజైల్ అండ్ డ్రోన్ పవర్ చాలా ఎక్కువగా ఉన్నట్లుగా కనపడుతుంది. అరౌండ్ మోర్ దెన్ 2,000 to 3,000 మిజైల్స్ ఉండేవి అంటూ అంచనా యుద్ధానికి ముందు. ఈవెన్ దో ఇంత పెద్ద యుద్ధం తర్వాత కూడా అరౌండ్ 1,000 to 1,500 మిజైల్స్ ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు.
అయితే వన్ ఆఫ్ ది రిపోర్ట్ యుఎస్ రిపోర్ట్స్ ప్రకారం 1/3 మాత్రమే డెస్ట్రాయ్ అయ్యాయి వాళ్ళ మిజైల్స్, ఇంకా చాలా మిగిలి ఉన్నాయని కూడా చెప్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం అండర్ గ్రౌండ్లో కూడా వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, సో వాటిలో కూడా చాలా మిగిలి ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. అంటే అరౌండ్ ఇంకా 30 to 50% ఆఫ్ మిజైల్ కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది, యాక్టివ్ కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉన్నట్లుగా కనపడుతుంది. వాటితో పాటుగా కొన్ని మిజైల్ లాంచర్స్ కూడా రెడీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అరౌండ్ 200 లాంచర్స్ ఉండొచ్చు అంటూ కొన్ని అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి. వీటితో పాటుగా ఇక డ్రోన్స్ అరౌండ్ 3000+ డ్రోన్స్ని ఇప్పటికే ఇరాన్ వాడినట్లుగా తెలుస్తుంది. వీటిని కూడా ఇప్పటికీ మిజైల్ లాగానే డ్రోన్ కెపాసిటీ కూడా